ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే బీఆర్ఎస్ అగ్రనేతలపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. రాత్రి 9:30 గంటల సమయంలో బంజారా హిల్స్ నందినగర్లోని బీఆర్ఎస్ అధినేత నివాసంలో ఎవరూ లేని సమయంలో వచ్చిన సిట్ అధికారులు గోడకు నోటీసులు అంటించి వెళ్లారు. సిఆర్పిసి సెక్షన్ 160 కిందనే నోటీసులు ఇచ్చినట్టు అందులో తెలియజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కోరారు. సిట్ అధికారులు నోటీసును గోడకు అంటించిపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేసీఆర్ పై కక్ష సాధిస్తున్నట్టుగా సిట్ వ్యవహార శైలి ఉందని తెలంగాణ సమాజం బగ్గుమంటోంది. ఇక మరోవైపు కేసీఆర్ కు మళ్లీ సిట్ నోటీసులు ఇవ్వడం చట్టపరంగా కుదరదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. నోటీసుల్లో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టారు. సాక్షిగా మాత్రమే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం 65 సంవత్సరాల వయసున్న వారు ఎక్కడ ఉంటే అధికారులు అక్కడికే వెళ్లి విచారణ చేయాలని తేల్చి చెప్పేశారు. చట్టబద్ధంగా చెప్పాలంటే అసలు కేసీఆర్ కు సిట్ నోటీసే ఇవ్వలేదన్నారు. సాంకేతికంగా చూస్తే జూబ్లీహిల్స్ ఏసీపీ పరిధిలోకి ఎర్రవల్లి గ్రామం రాదని, తన పరిధిలో లేని వ్యక్తికి సిఆర్పిసి కింద ఇచ్చిన నోటీసులు చెల్లవని వివరించారు. హైదరాబాద్ పరిధిలోకి కేసీఆర్ ను రమ్మని పిలవడం చట్టానికే వ్యతిరేకమని చెప్పారు. గజెట్కు వ్యతిరేకంగా సిట్ అధికారులు వ్యవహరించడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని తెలంగాణ సమాజం రగిలిపోతోంది. రైట్గా దీనికి సంబంధించి అందిస్తారు భాస్కర్. మరి కేసీఆర్ కు సిట్ నోటీసులు చట్ట వ్యతిరేకమని న్యాయ నిపుణులైతే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? కేసీఆర్ నిన్న నోటీసులు మరోసారి ఇవ్వడం వెనక పూర్తిగా తెలంగాణ సమాజం అంతా కూడా రగిలిపోతుంది. ఆయన తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, కనీసం ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు లేకుండా నిన్న ఇచ్చినటువంటి ఏవైతే నోటీసులు ఉందో ఆ నోటీసుల్లో కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంటికి వెళ్లి అక్కడ నందినగర్ లో ఇంటికి వెనుక లాయర్లు అయితే తీవ్రంగా దీన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన నివాసం ఉంటున్నటువంటి ఎర్రవెల్లిలో గతంలో కలిసి అక్కడ ఇన్విటేషన్ వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనుషులను పంపించారు. ఆ తర్వాత రీసెంట్ గా మేడారం జాతరకు సంబంధించి మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క ఇద్దరు కూడా కలిసి వెళ్లి ఆయన నేరుగా ఇన్వైట్ చేశారు. కానీ ఇవాళ తను అక్కడ ఉంటున్నాడని తెలిసి కావాలని రావడం లేదు అని చెప్పడానికి ఏదో రకంగా రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి సిట్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. మొన్న తాను రావడానికి వీలు కాదు. 160 సిఆర్పిసి ప్రకారం 65 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళంతా కూడా వాళ్ళు కోరుకున్న చోట విచారించాలనేటువంటి చట్టం చెప్తుంది. కానీ చట్టాన్ని పక్కన పెట్టి మేము అక్కడికి రాలేము, టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది అంటూ కావాలని ఒక బూచీని చూపించి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిన్న ఇంటికి వెళ్లి నందినగర్ లో తన ఇంటికి వెళ్లి అక్కడ కేవలం సెక్యూరిటీ వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో కేవలం గోడకు నోటీసు అంటించి వెనుక మాత్రం పూర్తిగా ఇది రాజకీయంలో భాగంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సిట్ అధికారులు కనీసం చట్టాల మీద గౌరవం లేకపోవడం, సిఆర్పిసిల పైన తెలియకపోవడం, కేవలం కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు తప్ప చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా గౌరవించడం లేదని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయాలన్నటువంటి కేసీఆర్ గారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినట్టుగా సిట్ చెప్తూ ఫిబ్రవరి 1వ తేదీన హాజరు కావాలని మరోసారి నోటీసులను నందినగర్ లో ఇంటికి అంటించడం వెనుక ఇది పూర్తిగా సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చినటువంటి రూల్ ఉందా, ఆ రూల్ ను ఉల్లంఘించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం క్లియర్ గా ఒక పోలీస్ స్టేషన్ జ్యూడిషియల్ ఉన్నటువంటి ఏసీపీ తాను ఉన్నటువంటి ప్లేస్ లో మాత్రమే, తన పక్క పోలీస్ స్టేషన్ లో మాత్రమే నోటీసులు ఇవ్వడానికి అర్హుడు. కానీ ఎర్రవెల్లికి రావడం వీలు కాదంటూ ఆయన చెప్పడం కూడా ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటి చెప్తా ఉన్నారు. ఆయన కోరుకున్న చోట వెసులుబాటు ఏదైతే ఉందో ఆ వెసులుబాటు ఉందే 65 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తులకి. తర్వాత వాళ్ళకు ఆ చట్టం చెప్పినటువంటి రూల్ ప్రకారం వారు కోరుకున్న చోట విచారించడానికి, వాళ్ళు చెప్పిన చోట విచారించడానికి ఉన్నటువంటి చట్టం. కానీ దాన్ని తుంగలో తొక్కుతూ ఇవాళ కావాలని ఒక రకమైనటువంటి వాతావరణాన్ని తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి మీడియా డైవర్షన్ లో భాగంగానే ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూకి సంబంధించి మాత్రం ఎక్కడా ఎలాంటి రూల్స్ లేవు. కానీ వాళ్ళు వెళ్ళడానికి మాత్రం ఒక రకంగా ఇబ్బంది జరుగుతుందనేటువంటి సాంకేతిక పరమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు. అక్కడ వాళ్ళు వెళ్ళి కేవలం సాక్షిగా మాత్రమే కేసీఆర్ గారిని విచారిస్తున్నారు కాబట్టి ఆ సాక్షిగా విచారించే క్రమంలో ఆయన ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళి రాష్ట్రంలో విచారించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి
మేము చెప్పిన చోటుకి రావాలి, మీరు నంది దగ్గరికి రావాలి, వేరే చోటుకి మేము రాలేము అంటూ కరాఖండిగా నిన్న మళ్ళీ నోటీస్ ఇవ్వడం వెనుక మాత్రం దీనిపైన ప్రస్తుతానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడం, వయసు పైబడడంతో పాటు తాను విచారణకు సహకరిస్తాను, చట్టాలు ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ఒక పార్టీ నాయకుడిగా, అదే విధంగా తెలంగాణకు అనుగుణంగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిగా తనకు ఆ చట్టాల మీద గౌరవం ఉందని, ఆయన రాజకీయ పార్టీ నేతగా కూడా ఉన్నానని, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా తాను గతంలో ఇచ్చినటువంటి రిప్లై కట్టుబడి ఉన్నానని చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకైతే దీనికి సంబంధించి ఇంకా ఎట్లాంటి రిటర్న్ లో కేసీఆర్ గారి తరఫున ఎట్లాంటి ఆన్సర్ రాలేదు. కానీ పోలీసులు ఏవైతే సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసు ఉందో ఆ నోటీసును తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాను కోరుకున్న చోటకు రావాలని చట్టం చెప్తున్నా కూడా చట్టాన్ని అతిక్రమించి మేము రాలేమని, తాను హాజరు కాలేకపోతున్నాడు అనేటువంటి మరొక నోటీస్ ఇచ్చి ఇబ్బందులకు గురి చేసేటువంటి భాగంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో దాదాపు 2 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి తెలుగు సీరియల్ కు దానికి దర్శకత్వం నిర్మాత రేవంత్ రెడ్డి కాగా దాంట్లో నటీనటులు అందరూ కూడా పోలీస్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. దాన్ని అనవసరంగా ప్రజలపైన రుద్దేటువంటి ఒక కార్యక్రమంగా మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి దావోస్ నుంచి ఇండియాకు చేరుకునే లోపు ఆయన కళ్ళల్లో ఆనందం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు ఫామ్ హౌస్ లో. వారి నిర్ణయాన్ని కూడా ఇవాళ సాయంత్రానికల్లా చెప్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ విచారణకు మేము వస్తాం, మీరు రండి అంటూ వాళ్ళు నోటీసులు అందించారు. కానీ దీనిపైన ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ అధినేత నుంచి కానీ ఎట్లాంటి అధికారికమైనటువంటి లెటర్ కానీ అధికారిక ప్రకటన కానీ వెలువడలేదు. ఆయన రేపు రావడానికి మాత్రం తాను వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి మాత్రం స్పష్టమవుతోంది. ఏది ఏమైనా మనకు రేపు ఉదయం లోపు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కానీ పోలీసుల తీరుపై మాత్రం తెలంగాణ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తెలంగాణ న్యాయవాదులు కూడా చట్టం పోలీసులు అధికారం తమ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే కుదరదు. రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా న్యాయం జరుగుతున్నటువంటిది తెలంగాణ న్యాయవాదులు చెప్తా ఉన్నారు. మరి న్యాయవాదులు ఎట్లాంటి ఇష్యూ చెప్తారు, తర్వాత దీనిపైన కేసీఆర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ భాస్కర్.